గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎట్టకేలకు తిరిగి కాస్త పోటీలోకి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా మరొకసారి జట్టుని ఆదుకున్నాడు. ప్రత్యర్థి ముందు సహచర బౌలర్ల నిస్సహాయులైన స్థితిలో 5 వికెట్లతో చెలరేగాడు. శతకాలతో కుదురుకున్న బ్యాటర్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ లను పెవిలియన్ కి పంపించాడు. అయితే ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనతని సాధించాడు. విదేశాల్లో టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్న భారత ఫాస్ట్ బౌలర్ గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డ్ కపిల్ దేవ్ తో బుమ్రా సంయుక్తంగా పంచుకున్నాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ విదేశాల్లో 10 సార్లు 5 వికెట్లు సాధించగా బుమ్రా 11 సార్లు పడగొట్టాడు. ఓవరాల్ గా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీయడం ఇది 12వ. ఈ సిరీస్ లో రెండోసారి పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ బుమ్రా 5 వికెట్లు తీశాడు. బుమ్రా 43 టెస్టుల్లో 190 వికెట్లను పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఇక ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలు సాధించారు. ఓవర్ నైట్ స్కోర్ 28తో ఇవాళ ఆట ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్స్ ను బుమ్రా పెవిలియన్ కు చేర్చాడు. ఇక లబుషేన్ ని నితీష్ రెడ్డి అవుట్ చేశాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశాడు. స్టీవ్ స్మిత్ తో కలిసి 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ ఆఖరి సెషన్ లో బుమ్రా పోరాట పటిమతో భారత్ కాస్త ప్రతిఘటించింది. స్మిత్, హడ్లతో పాటు ప్రమాదకర బ్యాటర్ మిచెల్ మార్ష్ ను అవుట్ చేశాడు బుమ్రా. అయితే ప్యాట్ కమిన్స్ తో కలిసి అలెక్స్ కేరీ అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను మరింత పటిష్ట స్థితిలో ఉంచాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే టైంకి కేరీతో పాటు మిచెల్ స్టార్క్ క్రీజ్ లో ఉన్నారు.